సార్ వివేక హత్య కేసులో రోజుకొక న్యూస్ బయటకు వస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు చూసిన సాక్షులు చనిపోతున్నారు, ఇటు సిబిఐ స్పందించట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో సునీత భావోద్వేగానికి గురవటం, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునీల్ యాదవ్ బయటకు వచ్చి తనకు ప్రాణహాని ఉంది అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఇది ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందంటారు? దీని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బెటర్గా ఉంటుందంట? మొత్తం తెర ముందర ఉన్న వాళ్ళకి అంటే సాక్షులు పోతున్నారు. ఎవరైతే అప్రూవర్గా మారాడో దస్తగిరికి ప్రాణభయంతో అతను కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ బెయిల్ మీద బయటకు వచ్చిన సునీల్ యాదవ్ కూడా తన మీద దాడులు జరుగుతాయని భయంతో ఉన్నాడు. ఈ మొత్తానికి కారణమైన వ్యక్తి ఫ్రీగా స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నాడు. వీళ్ళకి రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావటం వల్ల, రాజకీయంగా పలుకుబడితో పాటు బాగా డబ్బులు ఉండటం వల్ల, అంటే అత్యధిక ధనవంతులు కావటం వల్ల, మొత్తం దేశంలోనే అత్యధిక ధనవంతులు కావటం వల్ల, వీటన్నిటితో పాటు క్రిమినల్స్ కావటం వల్ల, సహజంగా వీళ్ళు క్రిమినల్స్ అంటే వీళ్ళు స్వతహాగా నేరస్తులు, పుట్టుకతోటే నేరస్తులు. ఈ మాట చెప్పడానికి నేనేమి మొహడపడాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాక్షనిస్టు మెంటాలిటీ తోటి, ఈ నేరపూరితమైన మనస్తత్వంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు అంతే. ఇంక వీళ్ళకి ఉగ్గుపాలతోటే ఆ క్రిమినాలజీని నూరిపోస్తారు వీళ్ళకి. అందుకని వీళ్ళ బ్రెయిన్స్ అన్నీ కూడా క్రిమినల్ యాటిట్యూడ్ తోటే నిండిపోయి ఉంటాయి. అందుకనే మనం చూస్తున్నాం కదా, వాళ్ళని చూడండి. వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ అందగాళ్ళు, అందంగా నవ్వుతూ ఉంటారు. మొత్తం అప్పుడే ఒక మర్డర్ చేసి మొత్తం ఆ చేతులు కడుక్కొని బయటకు వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని నవ్వుతూ ఉంటారనమాట. నవ్వుతూ ఉన్న ఫేస్ని చూసి మోసపోతే ప్రజలందరూ కూడా వాళ్ళకి రక్తం పడుతుంది. అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పటికే చాలామందికి ఇది అనుభవంలోకి వచ్చి ఉన్నది. అయినా సరే ఇంకా కొంతమంది ఈ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇంకా వీళ్ళని అభిమానిస్తూ ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కోసం, వీళ్ళ డబ్బులకి ఆశపడి. చాలా తప్పు. వీళ్ళందరినీ కూడా సంఘ బహిష్కరణ చేయాలి. ఎవరో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పదవుల్లో ఉండి వాళ్ళు చేసే పనులు ఏంటి అంటే ఇటువంటి పనులు. ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని ఇప్పుడు మనం అంతకు ముందర మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వల్లభనేని వంశీ ఎట్లా ఇరుక్కున్నాడు? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ చేసి ఆ కేసులో 71వ ముద్ద నిందితుడిగా ఉన్నాడు. లేదు అసలు ఈ కేసు మొత్తం కొట్టేయించుకుందాం అనే ఉద్దేశంతో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని చిత్రహింసలు పాలు చేసి ఆ కేసులో A1 అయ్యాడు. అట్లాగే అంటే ఈ క్రిమినల్ బుర్రల గురించి చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఒక 5గురు సాక్షులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయారు, టపాకట్టారు. ఒక అతను అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత 4 జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ఆయన పోయాడు. ఇప్పుడు వాళ్ళు మొత్తం కేసు మొత్తాన్ని కొట్టేయించుకుందాం అన్న తపనతోటి ఎవరైతే అప్రూవర్గా మారాడో దస్తగిరిని వేసేద్దామని, లేదు అందులో ఆ కేసులో అంటే అందులో మర్డర్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన సునీల్ యాదవ్ని కానీ వీళ్ళని వేసేస్తే చాప్టర్ క్లోజ్, కేసు క్లోజ్ చేసుకుందాం, అసలు మర్డర్ కేసు ఇంకా ఉండదు అన్న ఆతృతలో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే వాళ్ళు హత్య అని ఒక సినిమా తీశారు. హత్య అనే సినిమా తీయించారు వాళ్ళతోటి. అది తీసినోడు కూడా వైసీపీ లీడరే. మొత్తం అందులో మొత్తం అసలు వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి ఆ 4 చేసినట్టు చూపిస్తున్నారు, వెనక కుట్ర ఉన్నట్టు చూపించట్లా. చూపించరనమాట. వెనక కుట్ర లేకుండా ఈ సునీల్ యాదవ్, దస్తగిరి వీళ్ళు చేస్తారా? వీళ్ళకేం సంబంధం? వీళ్ళు అసలు వివేకానందరెడ్డిని ఎందుకు చంపుతారు? జనాల్ని నమ్మించాలి కదా. వివేకానందరెడ్డిని చంపేంత కక్ష వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అసలు చంపాలన్న ఆలోచన వీళ్ళకి ఎట్లా వస్తుంది?
దస్తగిరి అయితే ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా అక్కడ వివేకానంద రెడ్డి అంటే గుడ్ విల్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. అంటే మంచి, ఆయనకి వీళ్ళ మీద అభిమానం ఉంది, వీళ్ళకి ఉంది. వీళ్ళని కొన్ని డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని మర్డర్ చేయించారు. ఈ విషయాలన్నీ దాచిపెట్టి ఈ నలుగురే వచ్చి ఆయన్ని చేసినట్టు, దీని వెనక ఎవడూ లేనట్టు ఒక అడ్డగోలు సినిమా ఒకటి తీశారు, హత్య అని పెట్టి. మరి హత్య అని సినిమా తీసేటప్పుడు గుండెపోటని ఎందుకు చెప్పించావు? ఇప్పుడు తెలిసిందని ఇక హత్య అని. హత్య సినిమా టైటిల్ పేరు, గుండెపోటు అని చెప్పినప్పుడు మరి గుండెపోటు అని పెట్టి ఉండాల్సింది సినిమా టైటిల్. పెట్టి ఈ విధంగా వీళ్ళు సమాజం మొత్తాన్ని తప్పుదోవ పట్టించేంత ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు, వీటన్నిటికి తోడు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు. వీళ్ళని సమాజం బహిష్కరించడం ఒకటి. రెండోది ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకొని ఈ క్రిమినల్ గ్యాంగులు, ఈ ముఠాలు, ఈ ప్యాబ్లో ఎస్కోబార్ లాంటి వ్యక్తులు, ఈ వ్యక్తుల్ని అడ్డుకోపోతే చాలా సమాజంలో దుష్ఫలితాలు చాలా వస్తాయి. అందుకని కూటమి ప్రభుత్వం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.